దానికి కారణం గత ప్రభుత్వం మనం సరిగ్గా వినియోగించుకోలేదు. ఎందుకు వినియోగించుకోలేదు? వారికి ఉన్నాయి సంబంధం లేని ఒక అధికారం తీసుకొచ్చి ఏపీఎస్ డిసిఎల్ ఎండీగా నియమించి ఆయన ద్వారా దోపిడీ చేసి, ఆయన పేరు వాసుదేవ రెడ్డి గారు దోపిడీ చేసి మా డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసిన కాకుండా వాళ్ళు వెలుగుక్కలు చేసి గత ప్రభుత్వం ఆ యొక్క చర్యను మేము ఖండిస్తున్నాం, మేము సిగ్గుపడుతున్నాం. మా యొక్క వినతి ఏంటంటే గత ముఖ్యమంత్రి గారు ఈ సభ యొక్క పరిపాలన చేస్తున్న డిపార్ట్మెంట్ అభివృద్ధుల గురించి కమిటీ రాష్ట్రాన్ని ఆశిస్తున్నాం. రాష్ట్రంలో డయేరియా కేసులను అరికట్టేందుకు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నామని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. కేసులు నమోదైన చోట ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డయేరియా లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని కృష్ణబాబు సూచించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెల్త్ సంబంధించి ఇద్దరు కూడా కంబైన్డ్గా 3 డిపార్ట్మెంట్లు కలిపి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి స్థాయిలో డిసీజనల్ కండిషన్స్ మీద డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగింది. సో ఈ క్లీన్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయడానికి, సప్లై చేయడానికి ఇందులో ఈ డ్రైనేజ్ లీకేజెస్ కానివ్వండి, అలాగే డ్రైన్స్ క్లాగ్ అయిన డ్రైన్స్ డీసిల్కింగ్ చేసి దాన్ని భద్రంగా చేయడం, రిపేర్స్ చేయడం, అలాగే ఈ ఎక్కడైతే మనకి ఫ్లోర్